హాయ్ అండి అందరికి. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు అయితే మేమిద్దరం ఇలా కలిసి కెమెరా ముందుకి రావడానికి ఒక స్పెషల్ అయితే ఉంది. అదేంటి అని అంటే ఫైనల్లీ మేము ఎంతగానో ఎదురు చూస్తున్న మానిటైజేషన్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ. ఫైనల్లీ మానిటైజేషన్ అయితే అయిపోయిందండి. ఇప్పటి నుంచి కాదు, ఒక సంవత్సరం కాలేదులేండి, ఒక 10 నెలలు కరెక్ట్ గా నేను ఫోకస్ పెట్టి, అంటే మీరు ఛానల్ కి వెళ్ళి చూస్తే అనుకోవచ్చు 4 సంవత్సరాలు ఏమైతుంది ఛానల్ స్టార్ట్ చేసి. అది అసలు మేము స్టార్ట్ చేసింది కాదు ఈ ఛానల్. మా పాప బాబు అన్నమాట. చిట్టి యశ్వంత్ తెలిసే ఉంటది మీకు, చూసే ఉంటారు మా వీడియోస్ లో. అయితే వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు తెలిసి తెలియక ఏదో రీల్స్ చూసుకుంటా మనం కూడా చేద్దాం అనుకొని వాళ్ళు స్టార్ట్ చేశారు అనమాట. సరదాగా స్టార్ట్ చేశారు. కానీ ఫస్ట్ మా చిట్టి సీతకొక చిలుక తయారు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి పేపర్ తో తయారు చేసి పెట్టింది అనమాట. అయితే ఇంకా దాని తర్వాతకి వాళ్ళు వదిలేశారు, స్కూల్ కి వెళ్ళకుండా వాళ్ళు వదిలేశారు. తర్వాత మేము తెలియదు అనమాట, అంటే వీడియోస్ పెట్టినాం కానీ దాని గురించి అసలు పూర్తిగా ఏమీ తెలియదు, జీరో అన్నమాట. సరే ఏమంటే ఏం తెలీదు. అలాంటిది అంటే పెడితే ఇట్లా బాగుంటది, ఇంకా అంటే మనీ కూడా వస్తాయి అంట అనేది తెలుసు, కానీ ప్రాసెస్ ఏంది, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది అసలు ఏమీ తెలియదు అనమాట. ఇంకా అప్పుడు ఏమైందంటే పెట్టినాం, వీడియోస్ అయితే పెట్టినాం. వాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండి చదువుకునే వాళ్ళు. మేమిద్దరం ఏమనుకున్నాం అంటే చేద్దాం మనం కూడా, వదిలేయడం ఎందుకు, ఇట్లా మనీ కూడా వస్తాయంట అని అనుకొని మేమిద్దరం కలిసి చేసినాము. కానీ దాని గురించి పూర్తిగా ప్రాసెస్ తెలియక ఏం చేసినాం అంటే బాగానే పెట్టినాము. పెట్టేటప్పుడు ఏమైందంటే ఇట్లా టెక్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా, నేను ఒక ఆమెను అయితే బాగా ఫాలో అవుతాను అనమాట. ఆమె ఎవరంటే మాధురి టెక్ ఛానల్ అనమాట. ఆ మేడం అయితే చాలా అసలు బాగా చెప్పిద్ది. అంటే అప్పుడప్పుడు నాకు అలాంటి వీడియోలు తగులుతా ఉండేది, అట్లా టైం పాస్ చూస్తా ఉండేదాన్ని. నేను చూసేటప్పుడు ఏమైందంటే ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అనేది ఒక వీడియో చూసిన తర్వాతకి మళ్ళీ ఇంకా అవునా ఇట్లా కూడా ఉంటదా ఇందులో, అంటే ఇందులో ఏమంటారు చేయకూడని కూడా ఉంటాయా, రూల్స్ ఉంటాయా అనేది అప్పుడు నాకు అర్థమైంది అనమాట. అర్థమయ్యి అవునా చూద్దాము అనేది చూసిన అనమాట. నేను ఇంకా చూసుకుంటా అమ్మో చాలా ఉన్నాయి ఇందులో పెట్టకూడని, ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టకూడదు అనేది మొత్తం ఆమెను ఫాలో అయ్యి నేనైతే మొత్తం నేర్చేసుకున్నాను అనమాట. నేర్చేసుకుంటామంటే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి ఖచ్చితంగా. నేనైతే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే, నాతోటి వాళ్ళకి నేను ఇదే చెప్పాలనుకున్నా, ఏంటంటే యూట్యూబ్ ఈజీ కాదు, అంటే అంత ఈజీ కాదు, కానీ దాని మీద ఫోకస్ పెట్టి రోజు మనం చేసుకుంటా పోతా ఉంటే ఇది తెలుసుకొని చేయాలి, తెలుసుకోకుండా అయితే చేయొద్దు. ఎందుకంటే మనం 1 సంవత్సరం పాటు చేసేద్దాం పెట్టేద్దాం మనీ వచ్చింది అని పెడితే మాత్రం అసలు రాదు. ఎందుకంటే దాని గురించి తెలుసుకోవాలి. మనం చాలా మిస్టేక్స్ చేస్తాం అందుకోసమని తెలుసుకున్న తర్వాతనే మనం అయితే వీడియోస్ పెట్టుకోవాలి. 1 సంవత్సరం చేసిన తర్వాతకి అందులో ఆ మైనస్ ఉంది ఈ మైనస్ ఉంది అని మనకి తర్వాత తెలిస్తే ఏం లాభం ఉండదు. అందుకని మనం అన్ని తెలుసుకొని పెట్టుకొని యూట్యూబ్ చేసుకుంటే మాత్రం, నాకు ఇప్పుడు 1 year కూడా పట్టలేదు కదా, కరెక్ట్ గా ఫోకస్ పెట్టి 9 నెలలు అయింది అనమాట. 9 నెలల్లో నాకు మానిటైజేషన్ పూర్తి అయిపోయింది. ఇంకొక మైనస్ నేను చేసింది ఏంటి అని అంటే, మీరు చేయకండి, నేను చెప్దాం అనుకుంటున్నా అది కూడా. ఎందుకంటే మీరు అయినా కొంచెం తెలుసుకుంటారు కదా, అంటే నేను చేసిన తప్పులు మీరు కూడా చేయకోకుండా ఉంటారు. అదేంటంటే నేను షార్ట్స్ మాత్రమే పెట్టేదాన్ని అనమాట, పెద్ద వీడియోలు అంత ఇంట్రెస్ట్ గా పెట్టేదాన్ని కాదు, తీయలేదు. అంటే మనం ఇద్దరం చేద్దాం అనుకొని స్టార్ట్ చేసిన సంవత్సరం కొంచెం బాగానే పెట్టినాం పెద్ద వీడియోలు. పెట్టిన తర్వాత ఏమైందంటే 800 గంటలు వచ్చినాయి. వాటి గురించి తెలియదు, షార్ట్స్ పెడితే ఏంటి, లాంగ్ వీడియోస్ పెడితే ఏంటి అనేది అసలు ఏం తెలియదు. దాని గురించి యూట్యూబ్ గురించి ఏదో పెట్టాలి కాబట్టి పెట్టినాం అంతే, కానీ దాని గురించి పూర్తిగా తెలియదు అనమాట. ఇంక నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, షార్ట్స్ పెట్టకండి. అంటే షార్ట్స్ కూడా పెట్టాలి కాదనట్లేదు, కానీ లాంగ్ వీడియోస్ మెయిన్ గా పెట్టాలి. ఎందుకంటే మనకి షార్ట్ కి ఒక 70 లక్షలు వచ్చినా గానీ మనకి 100 లక్షలు కావాలి కాబట్టి, అది కూడా 3 నెలల్లోనే కావాలి కాబట్టి 100 లక్షలు కావాలి కాబట్టి ఇవి వచ్చినాయని ఆనందపడే లోపు
ఈ 70 లక్షలు వచ్చినాయి అనుకోండి, ఒక వీడియోకి 70 లక్షలు వచ్చినాయి నాకు. తర్వాత వచ్చినాయని ఆనందించే లోపు మళ్ళీ 3 నెలలు గడిచిపోయేది. అంటే వేరే వీడియోస్ కి రాకపోయేది అంతగనంగా. మళ్ళీ ఒక 5,000 10,000 వచ్చాయి అనమాట. ఈ 70 లక్షలు ఏమైందంటే ఈ 3 నెలలు అయిపోయేసరికి పడిపోయాయి మొత్తం. తీయనే పోయాయి అనమాట. ఒకసారి 70 లక్షలు, ఒకసారి 50 లక్షలు, ఒకసారి 40 లక్షలు. అబ్బా అసలు లెక్క లేదనమాట. 60 లక్షలు 2 సార్లు పోయింది. చాలా సార్లు అట్లా జరిగిందనమాట. ఆ మిస్టేక్ మీకు కూడా జరగొద్దు అని చెప్తున్నా. అయితే ఏంటి అంటే లాంగ్ వీడియోస్ మాత్రం కంపల్సరీ పెట్టండి, షార్ట్స్ పెట్టండి, కానీ లాంగ్ వీడియోస్ కూడా ఖచ్చితంగా పెట్టండి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకే చెప్తున్నా నేను, అన్ని తెలిసిన వాళ్ళకైతే నేను చెప్పట్లేదు. మాకు కూడా తెలిసిలేను చెప్పాలా అని అనుకోకండి. మళ్ళీ తెలియని వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అయిద్ది అన్నట్టు చెప్తున్నా అనమాట నేను. ఇంకా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఈ టిప్ అయితే ఖచ్చితంగా యూజ్ అయిద్ది. ఇంకోటి ఏంటంటే నేనేం చేసినంటే ఇంకప్పుడు నాకు అర్థమైంది 3 నెలల్లో ఇన్ని సార్లు పోయినాయి. అయితే అసలు ఈ లాంగ్ వీడియోస్ పెట్టండి. మాధురి గారు అయితే ఎన్ని సార్లు అసలుకి నేను చూసిన వీడియోలు కూడా మస్తు సార్లు చెప్పారు. కానీ అవును, నేను ఇటు వదిలేసి, అంటే మనకి షార్ట్స్ పోతున్నాయి కదా అనే భ్రమలోనే ఉండేదాన్ని. అందుకోసమని షార్ట్స్ పెట్టేవాళ్ళం. మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ వీడియోస్ చేసేవాళ్ళం, మీరు చూసే ఉంటారు. అయితే నేను ఇంకా అదే భ్రమలో చేసుకుంటా ఉండేదాన్ని. కానీ అది చాలా తప్పు అనిపించింది నాకు. ఇంకా తర్వాత నేను ఇప్పుడు 9 months నుంచి కొంచెం లాంగ్ వీడియోస్ కూడా పెడుతున్నా. బానే వచ్చినాయి కొంచెం. అంటే మనకి షార్ట్స్ వీడియోస్ కి అలవాటు పడితే ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ అయితే చూడరు. అదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నా. లాంగ్ వీడియోస్ ఖచ్చితంగా పెట్టాలి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళైతే లాంగ్ వీడియోస్ పెట్టండి రెగ్యులర్ గా. వారానికి ఒక 3 రోజు పెట్టుకున్నా సరిపోయింది. ఒకవేళ 3 కుదరదంటే 2 అయినా పెట్టండి, కానీ షార్ట్స్ మాత్రమే చేయకండి. దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు నాకు తెలిసిన వరకు. 70 లక్షలు 80 లక్షలు వస్తేనే యూజ్ లేదు. ఇంకా 10,000 20,000 వస్తే అసలు ఏమిటికి పనికిరావు. అందుకోసం అని చెప్తున్నా. ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నా. 9 months నుంచి మంచిగా లాంగ్ వీడియోస్ పెట్టినా, నాకు వాచ్ టైం అయిపోయింది. ఇప్పుడైతే అసలుకి చెప్పలేనమాట. అంటే చాలా మాటలు పడ్డా అనమాట నేను. అంటే బయట వాళ్ళు చాలా మంది అనేవాళ్ళు, ఏం పని ఉంది, ఏం పని లేదు, డ్యూటీ మానేసింది, ఇంట్లో కూర్చొని రీల్స్ చేస్తుంది, ఈయన ఒక్కడే తీసుకొచ్చి పెడుతుంటే మంచిగా ఇంట్లో కూర్చొని తింటుంది, ఎంజాయ్ చేస్తుంది, లేతే యూట్యూబ్ లోనే ఉంటది అని చాలా మాటలు అన్నారు నన్ను. వాళ్ళు అయితే డైరెక్ట్ గా ఫోన్ చేసి, కరెక్ట్ ఇదే టైం అప్పుడు ఫోన్ చేసి, ఏం చేస్తున్నావు అని అంటే, ఏం లేదు ఖాళీగా ఉన్నానంటే, తిన్నవా ఇక తిని మంచిగా ఫోన్ తీసుకొని రీల్స్ చేస్తున్నావా అని అన్నారు. ఆ టైంలో ఎంత బాధ అనిపించిందంటే ఆ దేవుడికే తెలుసు. అయితే ఇక ఎంత బాధ అనిపించినా గానీ నేను అసలు ఒక్క మాట కూడా మళ్ళీ వాళ్ళతోటి అంటే వేరే సీరియస్ గా కాకుండా నవ్వుకుంటానే అవును చేస్తాను అని చెప్పిన. ఎందుకు అనంటే అదేంటి అనేది మనకే తెలుసు, చేసే వాళ్ళకే తెలిసిద్ది, చూసే వాళ్ళకి అస్సలు తెలియదు. అసలు కొంతమందికి ఛానల్ అంటే తెలీదు, లైక్ కొట్టడం తెలీదు. అంటే నేనేదో పెద్ద ఇది అని చెప్పట్లేదు. మా వాళ్ళు ఉన్నారు చాలా మంది అలాంటి వాళ్ళు, వాళ్ళ గురించి చెప్తున్నా నేను. వాళ్ళకి తెలియదు అనమాట. ఇప్పుడు నన్ను అన్న వాళ్ళకి కూడా తెలియదు. అంటే యూట్యూబ్ అంటే ఏంటి, ఒక లైక్ వల్ల ఏంటి, ఒక సబ్స్క్రైబ్ వల్ల ఏంటి, అసలు ఈ వీడియోస్ వల్ల ఏంటి యూజ్ ఏంటి అనేది తెలియదు. అయితే వాళ్ళకి తెలియని వాళ్ళ గురించి నేను అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. అసలు వాళ్ళు అనడం ఏంది, నేను ఫీల్ కావడం ఏంది, నాకేంది అంత అవసరం అని వదిలేసిన. మా ఆయన ఉన్నాడు నాకు, ఆయనకి తెలుసు నేనేం చేస్తున్నా అని. ఆయన సపోర్ట్ ఉండబట్టే చేస్తున్నా నేను, లేకపోతే నేను చెయ్యను. ఆయన ఒప్పుకున్నాడు కాబట్టే, ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం కాబట్టే, ఇద్దరం చేస్తున్నాం కాబట్టే చేస్తున్నాం, అంతే. ఇద్దరం కలిసి చేసినాం కాబట్టి ఈ రోజు ఒక సక్సెస్ అనేది చూడగలిగినాం మేము. అంతేగాని ఆ రోజు వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని దాన్ని వదిలేసి ఏడుచుకుంటా తుడుచుకుంటా ఇంకా అదే మనసులో పెట్టుకొని బాధపడుకుంటా అయితే ఉండలేదు అనమాట. నేను వచ్చిన తర్వాత చెప్పిన, నేను నవ్వుకుంటా చెప్పిన, ఇట్లా అన్నారు ఫోన్ చేసి నన్ను అంటే అన్నారులే, వాళ్ళకే తెలిసి వచ్చిన రోజే తెలిసి వచ్చింది, నువ్వేమీ ఫీల్ గా మాకు, అసలు దాని గురించి ఆలోచించబాక, అసలు దాన్ని వదిలేసే, ఎందుకు అట్లా దానికోసం మళ్ళీ నాకు గుర్తు పెట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి, ఒక్కళ్ళే కాదు చాలా మంది. మన అమ్మలు అయితే యూట్యూబ్ లోనే ఉంటావేంది అని నవ్వుకుంటానే వాళ్ళు ఉన్నారు, సీరియస్ గానే వాళ్ళు ఉన్నారు, పడకనే అంతా లైట్ అండి, పిచ్చి లైట్. మనకి అవసరం లేదు వాళ్ళ గురించి. నేనైతే మీ అందరికి కొత్తగా అంటే ఛానల్ ఉన్న వాళ్ళకి కాదు, ఛానల్ లేని వాళ్ళకి, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి, ఇంకా ఏ పని లేని వాళ్ళకి, మాకు కొంచెం నెలకి
ఎంతో కొంత మా చేతి ఖర్చులకి ఉన్నా బాగుండు, ప్రతిదానికి ఆయన భర్త దగ్గరికే పోయి 5 రూపాయలు 10 రూపాయలు అంటే మాట సపోజ్ చెప్తున్నా అని అడుక్కునే పరిస్థితి కాకుండా మన చేతులతో మనం సంపాదించుకోవడానికి ఇది మంచి ప్లాట్ఫామ్ అన్నమాట. నాకైతే చాలా నచ్చింది. ఎవరేమనుకున్నా అస్సలు పట్టించుకోవద్దు. మన ఇంట్లో మన ఫ్యామిలీ వాళ్ళతో మన భర్తతో సమాధానంగా ఉంటే చాలు. వేరే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు వదిలేయడమే. నేనైతే ఇంకా అదే నిర్ణయించుకున్నా. మీకు కూడా అదే చెప్తున్నా. మీరందరూ హ్యాపీగా వీడియో పెట్టుకోవాలనుకున్న వాళ్ళు, యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఎవరి లక్ ఎలా ఉంటుందో తెలియదు. నేను ఒక సంవత్సరం వేస్ట్ చేసిన. ఇప్పుడు 2 సంవత్సరాలు నేను డ్యూటీ మానేసి 1 సంవత్సరం వేస్ట్ చేసిన. ఎందుకు వేస్ట్ చేసిన అంటే ఈ షార్ట్స్ వల్లనే వేస్ట్ చేసిన. షార్ట్స్ మీదనే డిపెండ్ అయి ఉన్నా అనమాట నేను. అందువల్ల మైనస్ అయింది. లేదంటే నాకు ఇప్పటికి సంవత్సరం అయిపోయేదే. మళ్ళీ పేమెంట్ తీసుకోవడం స్టార్ట్ అయ్యి ఎప్పుడో 1 సంవత్సరం అయిపోయేది. ఏం పర్లేదు, ఏదైనా మన మంచికే. నేనైతే ఇది గట్టిగా నమ్ముతా. అంత దేవుడు చూసుకుంటాడు. మనం మంచిగా నడుచుకుంటూ పోతా ఉంటే మనకి మంచి జరిగిద్ది. నేనైతే ఇదే నమ్ముతా. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఛానల్ పెట్టుకోండి. వెనక ముందు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాళ్ళ పర్మిషన్ ఒక్కటి ఉంటే చాలు. బయట వాళ్ళతో మనకు అనవసరం. ఇంకా నేను మీ అందరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నా మీ అందరికి. ఎందుకంటే నన్ను నా వీడియోలు చూసి నన్ను సపోర్ట్ చేసి మంచి మంచి కామెంట్లు, సబ్స్క్రైబర్లు, ఇంకా నా ఫ్యామిలీ 20,000 మంది అయ్యారు. 20,000 మంది అయినప్పుడు నాకు మస్తు హ్యాపీ అనిపించింది. ఇంకా నాకు మానిటైజేషన్ కూడా అయిపోతే బాగుండు అని ఎదురు చూసేదాన్ని. మొత్తానికి అయితే అయిపోయింది. పిచ్చి హ్యాపీగా ఉన్నా నేనైతే. ఇంకా చెప్పు. మీకైతే నేను ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికైతే నేను ట్రై చేస్తా. ఇప్పటి వరకు మంచిగానే చేసుకుంటూ వచ్చినా, ఇంకా మంచిగా చేస్తా. దయచేసి నా లాంగ్ వీడియోస్ కూడా చూడండి. ఇప్పటి నుంచి నేను లాంగ్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నా రెగ్యులర్ గా. అంటే కనీసం రోజైనా సరే పెడదాం అనుకుంటున్నా. మీ అందరి సపోర్ట్ ఉంటేనే నేను ఇక్కడ దాకా వచ్చిన. మీ అందరికి చాలా అంటే చాలా థ్యాంక్స్. మమ్మల్ని ఆదరించినందుకు, మా వీడియోస్ చూసినందుకు, మీరు ఇచ్చిన ఒక్కొక్క లైక్, ఒక్కొక్క సబ్స్క్రైబ్, ఒక్కొక్క కామెంట్ మాకు ఎంత బలం అంటే అంత బలం అన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీ ఉంది నాకు. ఇంకా మంచి వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తా. చాలా మందికి మా జంట అంటే ఇష్టం. మేము ఇంకా మంచి వీడియోలు చేస్తాము. మమ్మల్ని ఇప్పటి వరకు ఆదరించినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పటి నుంచి కూడా ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలి. ఇప్పటికే అయిపోలేదు, ఇదే స్టార్టింగ్. నేనైతే ఇది ముగింపు కాదు, స్టార్టింగ్ అనుకుంటున్నా. మానిటైజేషన్ అయిపోయింది కదా అని కాదు. ఇంకా మంచి చేయాలి అనుకుంటున్నా నేను. మీ సపోర్ట్ నాకుంటే నేను ఇంకా చాలా దూరం వెళ్తా. ఇంకా చెప్పు, నువ్వు చెప్పు. నా వల్ల కాదు, ఇక మాట్లాడుతూనే ఉన్నప్పటి నుంచి. చెప్పు. మీ అందరి సపోర్ట్ వల్లనే మేము ఈ సక్సెస్ చూడగలిగినాం. అవును, ఇదైతే పక్కా అనమాట. మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి మరి నమస్కారం చేస్తున్నాం. మీరు ఎప్పుడు ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమిద్దరం. ఆ కూతురు కూడా ఒక ఛానల్ ఉంది. ఇద్దరు కలిసి పెట్టారు, కానీ ఆమె ఒక్కతే చేస్తుంది. ఎందుకంటే నాన్నగాడు 10th కాబట్టి. ఇంకా ఆమెను కూడా సపోర్ట్ చేయండి. ఆమెకి ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది. వీళ్ళైతే చూడండి. ఆమెది కూడా నా ఛానల్ తో కొలాబరేషన్ ఉంది, చిట్టి ఛానల్ కూడా. చూసి ఆమెను కూడా సపోర్ట్ చేయండి. ఓకే అండి, ఇంకా వీడియో అయితే ఇంతే.